ఇంకా పార్టీ కొత్త పాత లేదు. నేను జగిత్యాల కూడా శ్రావణి గారికి చెప్పిన, ఇక్కడ కూడా పెద్దలు ఉన్నారు, పెద్దలు జాయిన్ కాబోతున్నారు. వాళ్ళందరికీ కూడా ఒకటే విన్నింగ్ క్రైటీరియా. అయితే కాంగ్రెస్ పార్టీ లెక్క సీనియర్ జీవన్ రెడ్డి గారిని ఇన్సల్ట్ చేసినట్టు చేయకుండా కూర్చోబెట్టి మాట్లాడండి. అది మన బాధ్యత. వింటడా వినడా అది వాళ్ళకు సంబంధించి. అయిపోయా బ్రదర్? అయ్యో అడుగు, ఎన్నన్నా అడుగు. అయిన తర్వాత కూడా కొరట్ల మెట్పే నిజామాబాద్ కరీంనగర్ నుంచి ముంబైలో ఒక్క ట్రైన్ కూడా రాలేదు సార్. అది నోటీస్కే పనికొస్తుంది తప్ప దీనికి నేను ఇప్పటికీ డజన్ సార్లు ఆన్సర్ ఇచ్చిన. బాంబే కొత్త ట్రైన్లు రిసీవ్ చేసుకున్న పరిస్థితి లేదు. ప్యాక్ ఉన్నది. ఢిల్లీ కూడా ప్యాక్ ఉన్నది. ఒక్క కొత్త ట్రైన్ వాళ్ళకి పోరాదు. వాళ్ళకి కొత్త టెర్మినల్ తయారవుతుంది, అది కళ్యాణ్ దగ్గరనో ఎక్కడనో. అది అయినాక మన ప్రాంతం నుంచి ట్రైన్లు కొత్తవి స్టార్ట్ అవుతాయి. అది దగ్గర పడ్డది ఆ టెర్మినల్ కూడా. బాంబే రిసీవ్ చేసుకునే పరిస్థితి లేదు. ఇక మున్సిపల్ ఎలక్షన్లలో ఇవాళ మంచి మంచి జాయినింగ్. అల్లాడి ప్రవీణ్ మంచి ఇన్ఫ్లుయెన్షియల్ అభ్యర్థి. పైసలు బాగున్నాయంటారు నీ దగ్గర. సో ఇది మంచి పరిణామం. ఈ తర్వాత జాయినింగ్స్, అనేక జాయినింగ్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ కొరుట్లాలో కూడా భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగరేయటం మున్సిపాలిటీలో ఖాయం. జరావు కూర్చో, తొందర పడదు. ఎందుకు తొందర? ఇంకేమన్నాయి ఆ ప్రశ్నలు? ఇంకా మస్తున్నాయి, అడుగుతలేరు మీరే. డాక్టర్ సాబ్ మంచి భోజనం పెట్టిండు. డాక్టర్ సాబ్ని స్వాగతించినాం పార్టీలోకి. మంచి ముహూర్తం చూసుకొని జాయిన్ అవుతా అని కూడా డాక్టర్ సాబ్ మాట ఫిబ్రవరిలో మంచి రోజు చూసుకొని జాయిన్ అవుతారు. మా అమ్మకి క్లాస్మేటు, మరి సన్నిహితులు, చిన్నప్పుడు ఫ్రెండు. వాళ్ళ నాన్నగారు నేను చిన్న ఉన్నప్పుడు చూసిరు నన్ను, మా అమ్మమ్మ దగ్గరకు వచ్చినప్పుడు. బయట ఐస్ ఫ్రూట్లు తింటుండే కదా, అటే ఉరుకుతుంటే గొంతు పోతుండే తెల్లారి. और कुछ है भाई साहब? केटीआर बोला उसका कैरेक्टर असैसिनेशन कर रहे कथे. छिरसी का कैरेक्टर क्या ना? छिरसी అంటే తెలుసా? उसका कैरेक्टर क्या? కేటీఆర్ ఎంత దుర్మార్గుడు అంటే తెలంగాణ యువతకి నా నియోజకవర్గంలో కూడా గంజాయి సరఫరా పెంచిండు. హైదరాబాద్లో వివిధ రకాల నార్కోటిక్స్ సరఫరా పెంచిండు. వాళ్ళ ఎమ్మెల్యేలు జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఉన్న క్లబ్లలో అన్నిట్లో కూడా కొకేన్లు ఇవన్నీ పెంచిన ఘనత కేటీఆర్ది. కాయకా క్యారెక్టర్ రే బాబా. రేవంత్ గనక కేటీఆర్ని లోపలేయకపోతే మస్తు కేసులున్నాయి. లోపలేయకపోతే రేవంత్ 100% అమ్ముడు పోయినట్టు లెక్క. ఆయన ఈడికెళ్ళే తీసుకుపోతాడు అందరినీ. ఈ నుంచి తీసుకుపోయి ఆడ ఫోటోలు దిగుతాడు. దట్ ఈజ్ రేవంత్. మళ్ళీ అన్ని పెట్టుబడులు అన్నీ అలా గురుగారు పక్క రాష్ట్రానికి పోవాలని మనసులో ఉన్నదేమో రేవంత్ గారు, తెలియదు నాకు. కానీ ఇక్కడ మాత్రం ఏం పెట్టుబడులు లేవు. ఇక్కడ అక్కడ పోయి ఫోటోలు దిగుతారు.